ఆదికాండము 42:18. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు చాలండి. ఏమంటున్నాడు? నేను దేవునికి, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకోవడమే. భక్తుడైన యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడేవాడిని అని అంటున్నాడండి. మాట అంటే సరిపోద్దా? క్రియలు కనపడాలిగా. యోసేపు జీవితంలో ఎక్కడ భయపడ్డాడు, ఎందుకు భయపడ్డాడు, ఎలా భయపడ్డాడు, ఎవరికి భయపడ్డాడు అని మనం ఆలోచన చేయగలిగితే, ఆ భక్తుడు అంటాడు, నేను దేవునికి భయపడేవాడిని. మరి దేవునికి భయపడిన కారణం ఏంటో, ఎక్కడో అని మనం ఆలోచన చేస్తే 39:12, 39వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా, అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకి ఎందుకు పారిపోయాడు? బయటికి ఎవరికి భయపడి పారిపోయాడు? ఇగో పోతీఫరుకు భయపడి పారిపోయాడా? అక్కడ ఉన్న మనుషులందరికీ భయపడి పారిపోయాడా? 9వ వచనం చదువుదాం. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, ఎవరికి విరోధంగా అంట? ఎవరికి విరోధంగా? మనుషులకు కాదు. ఎవరికి భయపడాలి? మనిషే. ఇదిగో యోసేపు అన్నాడు, నేను దేవునికి భయపడేవాడిని అన్నాడు. ఎక్కడ భయపడ్డాడు? ఎందుకు భయపడ్డాడు? పరిస్థితి అంతటిని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు, ఇదిగో యోసేపు మనసులో ఉన్న ఒకే ఒక ఆలోచన ఏమిటంటే, నా దేవుడు నన్ను. మరి అది యోసేపు యొక్క ధైర్యం అండి. నేను దేవునికి భయపడేవాడిని అంటున్నాడు. కలిగినటువంటి పరిస్థితి, పోతీఫరు తన ఇంట్లో పనికి పెట్టుకున్నప్పుడు యోసేపు ఒంటరిగా వచ్చాడు. యోసేపు ఇదిగో తన అన్నల చేత అమ్మివేయబడ్డాడు. యోసేపు ఇదిగో పోతీఫర్ ఇంటిలో బానిసత్వపు బ్రతుకులో పనిచేస్తూ ఉన్నటువంటి యోసేపును చూచినటువంటి పోతీఫర్ భార్య తన మీద ఆశ పెట్టుకొని పోతీఫర్ను లేని సమయంలో ఒకటే యోసేపును ఇబ్బంది పెడతా ఉంటే, యోసేపు ఆ పరిస్థితులన్నింటినీ గమనించి చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ఆయన నీ ముందు నీ వెనకాల, అలాగే నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఆకాశంలోకి ఎక్కుదునా అక్కడ నీవు ఉన్నావు, భూదిగంతంలోకి వెళ్ళుదును అక్కడ నీవు ఉన్నావు, లేదు సముద్రంలోకి వెళ్ళుదును అక్కడ కూడా నీవు ఉన్నావు, చీకట్లో దాక్కుంటాను అక్కడ కూడా నీవు వెలుగుగా ఉన్నావు, నేను ఎక్కడికైనా వెళ్ళగలనని చెప్పని దావీదు ఎరిగినట్లుగా యోసేపు ఎరిగిన వాడై ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి, అదండి ఎవరికి భయపడాలో తెలుసా? దేవునికి భయపడాలండి. ఎవరిని ఆశీర్వదిస్తాడు? అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటనంటే, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకోవడమే. ఇదిగో దేవునికి నాకు విరోధముగా ఉండేటువంటి ఈ పాపము, ఈ దోషము నాకెందుకు అనుకుని త్రోసివేసి పొరుగిడినటువంటి యోసేపును దేవుడు అందలమెక్కించి ఆశీర్వదించాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోసేపు యొక్క జీవితము దీవెనకరంగా మార్చబడింది. ఆదికాండం 41వ అధ్యాయం 37వ వచనంలో, 41:37, ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచిన గనుక నీ వలె వివేక జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ఎవ్వరునూ లేరు. కాబట్టి 42లో ఏమంటాడు?
మరియు ఫరో తన చేతిన ఉన్న ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్ట అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించెను. దేవునికి మహిమ కలుగునగాక. ఎక్కడున్నాడండి? బానిసత్వంలో ఉన్నాడు, అట్టడుగునున్నాడు, అన్నల చేత తృణీకరించబడ్డాడు, కొట్టబడ్డాడు, చంపబడ్డానికి కూడా అన్నలు వెనుకాడినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యోసేపును, బానిసత్వంలో ఉన్నటువంటి యోసేపును దేవుడు అధికారిగా నిలబెట్టాడు, ఆశీర్వదించాడండి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించును. ఎట్లా భయభక్తులు కలిగి ఉండటం? చెడుతనమును అసహించుకున్నటయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. యోసేపు తన ఎదురుగా ఉన్నటువంటి పరిస్థితిలో దేవుడు పెట్టినటువంటి ఆ పరీక్షను యోసేపు పాస్ అవ్వగలిగాడు కనుక తదుపరి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందటానికి అర్హుడయ్యాడు. రెండవది చదువుదాం. ఆదికాండంలోనే 24 మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. బహుకాలము గడిచినటువంటి వృద్ధుడైనటువంటి అబ్రహామును దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించాడంట. దేవుని వాక్యం అంటుంది, పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఎవరిని ఆశీర్వదిస్తాడు? భయభక్తులు కలిగిన వారిని ఆశీర్వదిస్తాడు. భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనమును అసహించుకోవడమే. అసహించుకున్నటువంటి యోసేపును ఆశీర్వదించిన దేవుడు ఇప్పుడు అబ్రహాము కూడా ఆశీర్వదించబడ్డాడు అని వాక్యంలో రాయబడింది. ఎలా ఆశీర్వదించబడ్డాడు? ఎలా అబ్రహాము జీవితంలో దీవెనకరంగా పరిస్థితులు మార్చబడ్డాయి. అబ్రహాము వృద్ధాప్యమందు కూడా గొప్ప ఆశీర్వాదము చేత నింపబడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి 13వ అధ్యాయంలో గల కారణం ఏంటో మనం అక్కడ చూద్దాం. 13వ అధ్యాయం 15వ అధ్యాయంలో ఆశీర్వాదకరమైనటువంటి అబ్రహామును మనం చూసాం. ఆ ఆశీర్వాదం రావడానికి గల కారణం 13వ అధ్యాయంలో 7వ వచనం. అప్పుడు అబ్రహాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును కలహము పుట్టెను. బయలుదేరారు. వారి స్వగ్రామమైనటువంటి ఊరు అనబడేటువంటి ప్రాంతము నుండి దేవుడు చెప్పాడు, నేను చూపించే దేశానికి వెళ్ళు అబ్రామా అని అంటే అబ్రాము వెళ్ళాడు. అబ్రాముతో పాటు తన భార్య అయిన శారయి వెళ్ళింది. శారయితో పాటు లోతు కూడా వెళ్ళాడు. పిలిచిందే అబ్రాముని. ఆయనతో పాటు వెళ్ళిన లోతు కూడా అబ్రామును అంటి పెట్టుకొని ఉన్నాయి కనుక అబ్రామును అంటి పెట్టుకున్నటువంటి లోతు కూడా గొప్పగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఏదో మాట ఉంది కదా, లోకంలో ఒక మాట ఉంది, 6 నెలలంట సహవాసం చేస్తే వీడన్న అవుతాడు, వాడు వీడన్న అవుతాడు. రెండిట్లో ఏదో ఒకటి మాత్రం జరిగింది. ఇప్పుడు లోతు అబ్రాముతో వెళ్ళాడు కాబట్టి అబ్రామును జ్ఞాపకం చేసుకున్న దేవుడు లోతుని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము గొప్పగా ఆశీర్వదించబడ్డాడు 15వ అధ్యాయంలో. గల కారణం 13వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చదివిన మాట. అప్పుడు అబ్రహాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును ఏం పుట్టిందంట? కలహము. చిన్న డిస్టర్బెన్స్ మొదలైంది, చిన్న గొడవ మొదలైంది. సఖ్యత లేదు, సమాధానం లేదు. ఎవరెవరికి? అబ్రాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును. ఇప్పుడు కలహం పుట్టింది కాబట్టి మావాడిని అంటే నేను ఊరుకోనని చెప్పాను. అబ్రాము సొంత ప్రయత్నం చేయలే, సొంత ఆలోచనకు అవకాశం ఇలా, ఇంకా దాన్ని పెద్ద
రాద్ధాంతం చేయడానికి అబ్రహాంకి ఇష్టం లేక అబ్రహాము దేవుని వాక్యంలో రాయబడిన మాట తర్వాత అంటాడు, ఆ కాలమందు కనానీయులు పెరిజీలు ఆ దేశములో కాపురం ఉన్నారంట. ఎవరు ఇల్లు? అన్యులు. అన్యులు ఎవరితో పాటు ఉన్నారు? అబ్రాహాముతో పాటు, లోతుతో పాటు. వీరి ప్రవర్తన ఎక్కడి నుంచో వచ్చారు. ఊరు అనబడేటువంటి ప్రదేశం నుండి దేవుడు చెప్పాడు, దేవుడు చూపించాడు, దేవుడు వెళ్ళమన్నాడు, వచ్చారు, బాగానే ఉంది. దేవుడు ఊరకు విడిచిపెట్టలేదు, అప్పటికే దేవుడు ఆశీర్వదించేశాడు. ఎట్టుందని అంటే వాళ్ళ ఆశీర్వాదం ఒక్క చోట నివసించడానికి కూడా వీలు లేనంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం చేతిలో ఉంది కాబట్టి కళ్ళు నెత్తికెక్కి ఏ మాత్రం కూడా వారికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి ఇష్టపడక, ఇప్పుడు అబ్రాహాము పెద్దోడు కాబట్టి అబ్రాహాము తన ఆలోచనలో ఒక గొప్ప ఆలోచనకు వచ్చాడు. అక్కడ చూస్తున్నాడు, చుట్టుపక్కల చూస్తుంటేనట కనానీయులు కనపడుతున్నారు, పెరిజ్జీలు. వీరు ఎవరనంటే దేవుని బొత్తుగా ఎరగని జనాంగం ఇది. ఇక వీరు చేసే భక్తి అంతటిని కూడా చూస్తున్నారు. వీళ్ళు విచిత్రంగా కనపడుతున్నారు ఆ కనానీయులకి పెరిజ్జీలకి. వీరు చక్కగా ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుని మహింపరుస్తూ ఉన్నారు. కాబట్టి కనానీయులు పెరిజ్జీలు ఏమో వారు, ఇక మీరు అర్థం చేసుకోండి, వారు దేవుని స్తుతించేటువంటి వ్యక్తులు కారు. వారు అన్యులు. కాబట్టి దేవుని గణపరచడానికి ఇష్టపడని వారి మధ్యలో వారు ఉన్నారన్న సత్యము గ్రహింపు ఉందండి అబ్రాహాంకి. ఆలోచన ఉంది, అయ్యో ఇక మనల్ని చూస్తే ఇక ఈ అన్యులు ఎప్పుడు మారుతారు, ఈ అన్యులు ఎప్పుడు తెలుసుకుంటారు, మరి ఈ దేవుడు ఇంతేనా అని చెప్పనని ఒకవేళ అవమానం నా దేవునికి కలుగుతుందేమో, కాబట్టి నేను చేస్తున్న భక్తికి కలుగుతుందేమో, నేను నమ్మిన నా దేవునికి అవమానకరంగా నేను ఉండకూడదు. కాబట్టి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే, దీవెనకరంగా ఉండాలి అని అంటే నేను చేయాల్సిన పని ఏందో చెయ్యాలని ఆలోచన కలిగి ఇప్పుడు చుట్టుపక్కల చూసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు, ఒక ఆలోచనకు వచ్చాడు. ఏమంటాడు 8వ వచనంలో? కాబట్టి అబ్రాము, అయ్యో మనం బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహమో ఉండకూడదయ్యా. రేపు పొద్దున్న లేస్తే మన మొక్కలు మనం చూసుకోవాలయ్యా. ఎందుకు మనకి గొడవలు, ఎందుకు మనకి కలహాలు అని అనుకుని జ్ఞానయుక్తంగా ఆలోచన చేసినటువంటి అబ్రాము, పెద్దరికంగా ఆలోచన చేసినటువంటి అబ్రాము ఒక మంచి నిర్ణయము ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడినవాడు. ఇగో ఇందువలన యోసేపు దేవునికి భయపడవాడని దేవుడికి గుర్తెరిగాడంట. యోసేపు నోటి మాటతో చెప్పడం కాదు, నేను భయభక్తులు కలిగినోడిని, నేను దేవుని అంటే అని కాదు. యోసేపు తన క్రియలో చూపించాడు. ఎక్కడైతే దేవుని గొప్పతనాన్ని చాటాలో ఆ గొప్పతనాన్ని చాటే విషయంలో యోసేపు ముందడుగు వేసి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా నిలవబడగలిగాడు కనుక ఆశీర్వదించబడ్డాడు. అబ్రాహాము ఆలోచన చేస్తున్నాడు, ఇక నన్ను కనానీయులు పెరిజీలు అందరూ కూడా చూస్తున్నారు, ఎక్కడి నుంచో వచ్చి భక్తి చేస్తున్నాను, ఇక వీరందరికీ ఎరగనటువంటి దేవుడిని నేను నమ్ముకుని ఉన్నాను కాబట్టి నా దేవుని గొప్పతనం కనబడాలి అని అంటే, నా దేవుని యొక్క పేరు గొప్పగా మార్చబడాలి అని అంటే అన్ని ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చి అంటాడు, ఇదిగో నీవు నేను బంధువులం గనక ఎందుకు అరుచుకోవడం, ఎందుకు మన గొడవలు, ఎందుకు మన కలహాలు, ఎందుకు? దీనివల్ల నేను నష్టపోవడం తప్ప, నేను ఆశీర్వాదాన్ని కోల్పోవడం తప్ప దీనివల్ల నాకు కలిగే లాభమేమీ లేదని తెలుసుకుని పలుకుతున్న మాట ఏమిటంటే, నీకును నాకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును ఇక కలహమే ఉండకూడదు. ఒకవేళ నేనున్నప్పుడో నేను లేనప్పుడో ఒకవేళ చిన్న ఏదైనా జరుగుతుందని చెప్పి అనుకుంటే ఏం చేద్దాం తెలుసా? ఏమంటాడు? ఈ దేశమంతయు నీ ఎదుట ఉంది కనుక దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. నువ్వు ఒకవేళ కనుక ఎడం వైపుకి వెళ్తానంటావా, నేను కుడి వైపుకి వెళ్తా. లేదు నువ్వు కోరుకున్నట్టుగా లేదు నీకు కుడి వైపుకి వెళ్తానంటావా, నేను ఎడం వైపునకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణమును నాశనము చేయక మునుపు సోయరు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలె
ఐగుప్తు దేశం వలను, నీళ్లు పరు దేశం వలను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని, చాలండి, ఒక్క మాటకి అబ్రాము చెప్పాడు, లోతు విన్నాడు. సమస్య ఏమైపోయింది? సాల్వ్ అయిపోయింది. అక్కడ ఒక మాట అన్నాడే, నీకు నాకు కలహము ఉండకూడదు. ఎందుకు కనానీయులకు పెరిజ్జీలకు ఎందుకు భయపడ్డాడు? దేవుని భయాన్ని కలిగి ఉన్నటువంటి అబ్రహాము దేవుని నామానికి అవమానకరంగా ఉండకూడదన్న ఆలోచనే తన మనస్సులో ఉంది గనక 15వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏంటనంటే, ఇవి జరిగిన తరువాత ఏదైతే అబ్రహాము నిర్ణయమై ఉందో, అబ్రహాం ఆలోచన ఉందో, అబ్రహాం మనసులో ఎలాంటి మంచి ఆలోచన ఉందో, ఇదంతా కూడా జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. చాలండి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క గొప్పతనాన్ని అబ్రహాము జీవితంలో నేటి దినం వరకు కూడా విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడండి. అనేకులకు మాదిరికరంగా ఉన్నాడు. అలా అబ్రహామును చూసి నేర్చుకోండి అని చెప్పి అన్నట్టుగా తన బ్రతుకును కొనసాగించాడంట. మరి అలాంటి భక్తి జీవితంలో కొనసాగినటువంటి అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. 24 మొదటి వచనంలో రాయబడిన మాట ఏంటి? అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైన తర్వాత, ఇది ఎప్పుడు చేశాడు? కుమారుడు పుట్టక మునిపే ఇలాంటి మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు అబ్రహాం. ఇప్పుడు వృద్ధాప్యం అంటంట, ముసలితనమందు కూడా అబ్రహాము అన్ని విషయములలో యెహోవా, అదండి, వృద్ధాప్యంలో ముసలితనమందును అబ్రాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలము దేవుడు నిన్ను నన్ను మళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలన్న తపన, ఆశీర్వదించాలన్న ఆలోచన తన మనసులో ఉంది కనుక నేటి దినాన నీకు వినిపిస్తున్నటువంటి ఈ మాటలు నువ్వు అంగీకరించగలిగితే, ఇవి నీ దీవెనిక, నీ ఆశీర్వాదకరంగా మార్చబడతాయని నువ్వు కనుక తెలుసుకొనగలిగితే, తప్పక నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు తన కార్యమును ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా యోసేపు నిలబడ్డాడు కనుక బానిసత్వంలో నుండి సింహాసనం పైకి దేవుడు నిలబెట్టాడండి. అబ్రహాము ఒంటి చేత్తోటి బయలుదేరినటువంటి అబ్రహాము, ఇదిగో వారు కలిసి నివసించలేనంతగా గొప్పగా ఆశీర్వదించబడ్డం మాత్రమే కాదు, వృద్ధాప్యమందు సైతం ఆశీర్వాదాన్ని తన కనులారా చూసేటట్లుగా అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. తన నిర్ణయము దేవునికి ఇష్టమైనందున అతడు దేవునికి భయపడి కనానీయులు పెరిజ్జీలను దృష్టిలో పెట్టుకొని తన యొక్క ప్రవర్తన తీరును బట్టి దేవుడు ఆశీర్వదించాడండి. కనుక ఈ ఉదయకాలము దేవుడిని ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాడు, నీ దీవెనని కోరుకుంటున్నాడు. ఆ దీవెన, నీ ఆశీర్వాదం అంతటిని నీ కుటుంబములో చూడాలని ఆయన ఆశపడుతూ ఉండగా, ఎక్కడ ఆశీర్వాదమును కొల్లగొట్టే ఆలోచన ఎక్కడుందో, ఎక్కడ ఆ ఆలోచనకు మనం ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేటువంటి ఆ ఆలోచన మనలో ఉందో, వాటన్నిటిని కూడా తీసి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా, దేవుడు మనందరినీ గమనించేటువంటి ఆ గొప్ప దేవుని కనుదృష్టికి ఇష్టమైనట్టుగా మనం బ్రతికి ఆశీర్వాదం అంతటిని పొందుదుముగాక. వచ్చిన పాట పాడుతూ ఉండగా